దాడి చేశారు. జైషే మహమ్మద్ అనే ఒక రాక్షస గుంపుకు చెందిన ఉగ్రవాదులు కొంతమంది. ఆ రోజు 9 మంది చనిపోయారు, సామాన్యులు కానీ అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది కానీ. 2001లో పార్లమెంట్ పైన దాడి. ఆ తర్వాత మళ్ళీ 2002లో అమర్నాథ్ యాత్రికులు టార్గెట్గా దాడి జరిగింది, 11 మంది చనిపోయారు. 2002 మార్చి 14న కలూచక్లో ఆర్మీ స్టేషన్పై బస్సు పైన గ్రెనేడ్లు విసిరితే 36 మంది చనిపోయారు. మళ్ళీ 2002 నవంబర్లో 19 మంది చనిపోయారు జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి పైన జరిగిన దాడిలో. ఇందులో 9 మంది భద్రతా సిబ్బంది. 2003 మార్చిలో పుల్వామా జిల్లా నందిమార్గ్ గ్రామంలో కశ్మీరీ పండిట్లపైన దాడులకు పాల్పడి 24 మంది కశ్మీరీ పండిట్లని ఊచకోత కోశారు. అందులో 11 మంది మహిళలు, 2 చిన్నారులు ఉన్నారు. వీళ్ళు మనుషులు కాదు. వీళ్ళని ఎందుకు ఉపేక్షించాలి అనే ప్రశ్నకి ఈ ఆపరేషన్ సింధూర్ ఒక సమాధానం. అలాగే 2005 జూన్లో పుల్వామాలోని ప్రభుత్వ పాఠశాల ముందు అదొక దాడి. 2006 కుల్గాంలో జరిగిన దాడిలో 9 మంది నేపాల్, బీహార్ చెందిన కూలీలు చనిపోయారు. 2016 సెప్టెంబర్లో ఊరి వద్ద ఉగ్రవాద దాడితో 18 మంది భారతీయ సైనికులను పట్టున పెట్టుకున్నారు ఈ ముష్కర్లు. 2017 జూన్ 10న కుల్గాం ప్రాంతంలోనే మళ్లీ అమర్నాథ్ యాత్ర బస్సుపై దాడి. ఇక్కడ 8 మంది చనిపోయారు. 2019 ఫిబ్రవరి 14న పుల్వామా, ఇది దేశాన్ని తీవ్రంగా బాధించిన, నొప్పించిన అంశం. ఇది ఫిబ్రవరి 14, 2019 పుల్వామాలో సైనికులు వెళ్తున్న వాహనం పైన ఉగ్రవాదుల దాడి. 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు, 40 మంది. 2024 జూన్ 7న జమ్మూలోని వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్న భక్తుల బస్సుపై దాడి, 9 మంది మృతి. ఇక మొన్న ఏప్రిల్ 22 గడిచిన మాసంలో మిట్ట మధ్యాహ్నం, ఇందాక నేను చెప్పాను కదా, 26 మందిని పొట్టన పెట్టుకున్నాను. భార్యల ముందు భర్తల్ని, బిడ్డల ముందు తండ్రుల్ని, తల్లుల ముందు కొడుకుల్ని వెతికి వెతికి వెతికి, మతం వెతికి, నువ్వు హిందువా ముస్లిమా అని వెతికి, ముస్లిం కాదు హిందూ అని తెలిసిన వెంటనే కాల్చి చంపాడు. గన్ పాయింట్, నెత్తి మీద గన్ పెట్టి తల మీద కాల్చి చంపారు. ఇక్కడ ఒక మాట నేను పచ్చిగా చెప్పదలుచుకున్నా. ముస్లిమ్స్లో, నేను మళ్ళీ చెప్తున్నా, అది వాళ్ళ ఆచారము, వాళ్ళ సాంప్రదాయం, వాళ్ళ నమ్మకం. ముస్లింలో పురుషులకు సుంతి చేపిస్తారు, అంటే పురుషాంగానికి సంబంధించిన కటింగ్ ఏదో ఉంటుంది. ఈ పుండాకోరులు, ఈ దాడి చేసిన ఈ పుండాకోరులు పాయల్గాంలో జరిగిన దాడిలో పురుషుల్ని ప్యాంట్ ఇప్పమని, చెడ్డీ ఇప్పమని, పురుషాంగాలు చూసి సుంతి అయిందా లేదా అని తెలుసుకుని, సుంతి అవ్వలేదు కాబట్టి నువ్వు హిందూ అని చెప్పి చంపేశారు. పురుషాంగం ఆధారంగా హిందువు ముస్లిం అని గుర్తుపెట్టి చెప్పారు. అందుకనే మగతనం ఆధారంగా నువ్వు చంపావు కాబట్టి ఆ మగతనం ఏంటో చూపించారు రాత్రి. దట్ ఈజ్ ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్లోనే ఒక మగతనం ఉంది. ఏంటంటే భారతీయ మహిళలు గట్టిగా మాట్లాడితే హిందూ మహిళలు, అదొక నమ్మకం, అదొక ఆచారం, అదొక సాంప్రదాయం. సింధూరం పెట్టుకుంటారు మహిళలు. సౌత్ ఇండియాలో మామూలుగా బొట్టు పెట్టుకుంటారు. నార్త్ ఇండియాలోనైతే ఇట్లా పాపిడంతా కుంకుమ పెట్టుకుంటారు. సింధూరం అంటే కుంకుమ, బొట్టు బిళ్ళలు కాదు. వీళ్ళు మహిళల ముందే భర్తల్ని చంపి ఆ సింధూరం లేకుండా చేశారు కాబట్టి ఈ ఆపరేషన్కి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. అంటే మా ఆడబడుచులు, మా మహిళలకు సంబంధించిన సింధూరాన్ని, కుంకుమని, బొట్టుని మీరు చెరిపేయాలనుకున్నారు కాబట్టి ఆ సింధూరం దీంతో ఇస్తున్నాం, మీ రక్తంతో మా తల్లుల, మా సోదరీమణుల సింధూరం దిద్దుతామని చెప్పడం కోసం ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. ఇది ఆషామాషిగా పెట్టిన పేరు కాదు అది. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీని అభినందించక తప్పదు. ఎందుకంటే గాయపడ్డ మహిళల మనోభావాలు, వాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళ దుఃఖానికి, పోగొట్టుకున్న వాళ్ళ
కుటుంబ సభ్యులకి ఆ బాధకి ఇది కొంత ఆయింట్మెంట్ లాంటిది, కొంత ఊరడింపు లాంటిది. సో అది తర్వాత నా భర్తను చంపారు, నా కొడుకుని చంపారు, నన్ను కూడా చంపేయండి అని ఒక మహిళ ఆ ఉగ్రవాదిని అడిగితే వాడు ఏమన్నాడు, నిన్ను చంపవు, నువ్వు వెళ్ళి మోడీకి చెప్పు అన్నాడు. అంటే వీడు మోడీకి సవాల్ విసిరాడు, అన్నాడు మోడీకి చెప్పు అన్నాడు. అదే ఆ మహిళ కూడా చెప్పారు, ఇట్లా అన్నారు నాతో అని. ఇది మోడీ సమాధానం. ఆ మహిళల ద్వారా తెలుసుకున్న ఆ దుర్ఘటన ఎలా జరిగింది అని పూర్తిగా అవగాహన చేసుకుని ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అని తెలుసుకున్న మోడీ ఇచ్చిన సమాధానం ఇది. మోడీ అంటే వ్యక్తి కాదు, ఒక శక్తి, ఈ దేశ ప్రధాని, ఈ దేశ ప్రజలు ఎన్నుకున్న ప్రధాని. అందువల్ల ఇంత గట్టి సమాధానం ఆయన అనకపోయినా చేస్తారు, కానీ